నిన్నటి నుంచి జగన్ ఏం చేస్తాడు అని చెప్పేసి మేమందరము తలలు గోక్కుంటుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి మేమందరము షాక్ అయిపోయినాం. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అగో ఇది చేసిండు. చూడండి, ప్రజలు జనం దాదాపుగా అందరూ ప్రజలందరూ రోడ్డు మీదనే ఉన్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళడానికి దాదాపుగా 6 నుంచి 7 గంటలు పట్టింది. ఎవరైనా సాధారణంగా వెళ్ళాలి అంటే గంటన్నర పడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి 6 నుంచి 7 గంటలు పట్టింది. మొత్తం రోడ్డు మీద జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి మొత్తం గుమిగూడిరు. మనం ఇక్కడ చూసుకుంటే ఎస్పీ గారు, పల్నాడు ఎస్పీ గారు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెంటేపాలెం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఆయనకి కొన్ని షరతుల్ని విధించడం జరిగింది. ఏంటి ఆ షరతులు అంటే 100 మంది మాత్రమే ఉండాలి, 3 కార్లు మాత్రమే ఉండాలి, ఆ కార్ల నెంబర్లు ముందుగానే చెప్పాలి, ఈ 100 మందికి బాధ్యత మొత్తం ఒక వ్యక్తి వహించాలి, ఇంకా చాలా షరతులు ఉన్నాయి. ఆ షరతులతో మనం పర్మిషన్ అన్నది ఇస్తే 100 మంది మాత్రమే రావాలి అంటే ఈరోజు జనాన్ని చూసి నిజంగా నేను షాక్ అయిపోయినా. పల్నాడులో ఆంక్షలు ఉన్నాయి, బయట లేవు కదా, తాడేపల్లి దగ్గరలో లేవు కదా, గుంటూరు జిల్లాలో లేవు కదా, పల్నాడులో కూడా సత్తెనపల్లి దాటిన తర్వాత లేవు కదా ఆంక్షలు. అది చూసిన ప్రజలు వాళ్ళుగా వచ్చి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకుంటే ఎక్కడ అంటే సత్తెనపల్లిలో తొక్కేయాలి, ఆంక్షలు విధించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు సత్తెనపల్లి బయట జగన్మోహన్ రెడ్డి గారికి హారతి పట్టారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్. ఎంత దారుణం అంటే పోలీసులు ప్రతి ఒక్కరిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది మీకు, ఈ ఫోటో చూడండి. పోలీస్ ఆయన నోటీసులు ఇస్తున్నాడు. ఎవరికంటే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బూదాల కళ్యాణ్కి పోలీసులు అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు కూడా వింతగా విచిత్రంగా ఉన్నాయి. చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఒక నోటీస్ ఉంది. ఈ నోటీసులో 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది, అనుమతి ఉంది అని చెప్పేసి ఒక భయపెట్టే కార్యక్రమం అనేది చేశారు. ఉదాహరణకు ఇక్కడ ఇంకో నోటీస్ ఉంది. ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ప్రజల్ని బయటికి రాకుండా భయభ్రాంతులకి గురి చేయాలని చెప్పేసి ఒక విఫల ప్రయత్నం అనేది చేశారు. కాకపోతే నేను సింపుల్గా ఒక విషయం అడుగుతున్నా. ఏంటి అంటే ఒక డ్యామ్ ఉందనుకోండి, ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్కి ఒక పెద్ద నీళ్లు చాలా వచ్చి ఒక పెద్ద వరద వస్తే మనం ఏం చేస్తాము, డ్యామ్ గేట్లు ఎత్తేస్తాం. ఎత్తకుండా ఆ డ్యామ్ గేట్లు అట్లనే పెడితే ఏమవుతుంది, ఆ డ్యామ్ అనేది పలిగిపోద్ది, మొత్తానికి విరిగిపోద్ది, డ్యామ్ మొత్తం మునిగిపోద్ది. ఆ పరిస్థితులు ఈరోజు మనం సత్తెనపల్లిలో చూసినాం. జగన్మోహన్ రెడ్డి అనే వరదని ఆపడానికి ప్రయత్నించినటువంటి పోలీసులు దారుణంగా విఫలమైపోయారు ఈరోజు సత్తెనపల్లిలో. మనం ఇక్కడ చూడొచ్చు ఎంత దారుణంగా విఫలమయ్యారు అనేది, ఎంత ఘోరంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయనేది. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించాలి అని చెప్పేసి ప్రయత్నిస్తే ఈరోజు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. ప్రజాదరణ ఎలా ఉంది అంటే ప్రజలు అస్సలు ఇంటలేరు. ఎవరైనా సరే ఏమైనా సరే అసలు వినం అనే పరిస్థితికి ప్రజలు ఈరోజు ఉన్నారు. సౌండ్ తీసేస్తాను, ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, పాపం వృద్ధులు జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని ఆయన్ని కలుద్దాము అని చెప్పేసి, ఆయన చూడాలి, దూరం నుంచి అయినా సరే చూడాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. అది కాకుండా మనోళ్ళు ముద్రులు కాదు, దేశ ముద్రులు, మీరు రోడ్డు బంద్ చేస్తారా అని చెప్పేసి ఏం చేశారు మనోళ్ళు అంటే చూడండి. పర్లేదు, పొలాల నుంచి వచ్చారు. మీరు రోడ్లు బంద్ చేస్తే పొలాల నుంచి వస్తామని చెప్పేసి పొలాల నుంచి వచ్చారు. కొత్త దారులు కనిపెట్టారు. పొలం గట్టు అనేది ఎంత చిన్నగా ఉంటుంది, అయినా కూడా వినలే. మొత్తం బండ్లు ఎక్కిచ్చేసారు. జనాలు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది. ఇది ప్రస్తుతం పరిస్థితి. వెంటపల్లి గ్రామానికి వెళ్ళడానికి ప్రజలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ ప్రయత్నం ఒక చోట ఉంటే మరొక చోట కొన్ని సంఘటనలు గురించి జరిగింది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, అంబటి రాంబాబు గారు పోలీసులతో ఆయనకు వాగ్వాదం జరిగింది. ఆయన బ్యారికేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు.
బ్యారికేడ్ ఎందుకు లేపిండంటే ఇటు పక్కన మొత్తం వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, టూ వీలర్ ఉందా, ఈ సైడ్ రోడ్డు ఉంది, ఈ సైడ్ ఆ సైడ్ రోడ్డు, ఈ సైడ్ రోడ్డు, దాన్ని మొత్తం క్లోజ్ చేశారు పోలీసులు. అగో రండి అని చెప్పేసి వెహికల్స్ పిలుస్తున్నారు. అంబటి రాంబాబు పక్కకు తీసుకెళ్ళి వైసీపీ కార్యకర్తల కార్యకర్తలు పక్కకు తీసుకెళ్ళి చూడండి అదూడండి పరిస్థితి తోసేస్తున్నారు పోలీసులు. చాలా దూరం నుంచి వచ్చారు, వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఇక్కడ చాలా ప్రయత్నించాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గారు మాత్రమే కాదు, పేర్ని నాని గారు ఉన్నారు, ఆయన కూడా ప్రయత్నించండు, చాలా గట్టిగానే ప్రయత్నించండు పేర్ని నాని గారు. ఒక్కసారి చూద్దాం, మనకు వీడియో ఏమైనా దొరుకుతుందా చూద్దాం ఒకసారి. ఇదే వీడియో సింపుల్గా ఒక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించే ప్రయత్నంలో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు డ్యామేజ్ చేసినట్ట, ఉపకారం చేసినట్ట ఒకసారి గౌరవనీయులు ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఒకసారి ఎస్పీ గారు ఆలోచించాలి. సరే సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆయన ఆలోచించాలి. నిజంగా మీరు ఈరోజు గవర్నమెంట్కి డ్యామేజ్ చేసినట్టే అయింది. ఎందుకు అయింది అంటే మీరు ఇక్కడ కండిషన్లు పెట్టారు. సరే ఓకే, ఎక్కడ పెట్టారు కండిషన్లు అంటే మీ జిల్లాలో మీరు పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే జిల్లాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు దాటుకుంటూ వచ్చాడు. మరి అక్కడ ప్రజల్ని కలవలేడా? ఈ కండిషన్లు అక్కడ అప్లై అవ్వవు కదా? ఆ మాత్రం ఆలోచించుకోలేదా మీరు? కేవలం మీ జిల్లాలో ఉన్నటువంటి కండిషన్లు వేరే చోట రావు కదా. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి రెంటపల్లి ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్లోనే జగన్మోహన్ రెడ్డి ఆయన సత్తా ఏందో చూపించుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూపించుకోగలడు. ఆ చిన్న విషయాన్ని ఎందుకని చెప్పేసి అర్థం చేసుకోలేకపోయారు. ఏదో జగన్మోహన్ రెడ్డిని నిలువరిస్తున్నాము, ఆపాలి అని చెప్పేసి ఆలోచించరు. కానీ ఈరోజు మీరు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించరా? ఎంత ఘోరమో అంటే ఒక వృద్ధుడు పాపం ఆయన యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయిపోయింది పాపం, ఒక ముసలాయన చనిపోయారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు ట్వీట్ కూడా చేసి ఉంటారే, చేస్తారు, ఇట్లాంటివి వదలరు. టీడీపీ వాళ్ళు తప్పకుండా ట్వీట్లు చేస్తారు. ఒకసారి చూద్దాం మనం. తెలుగుదేశం పార్టీ చేశారుగా. కాదు, ఇది కాదు, సారీ, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇదే మనుషుల ప్రాణాలు తీసి ఆ శవాలను దాటుకుని ఊరేగింపులా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి ఇదేమీ ఉన్మాదం అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. పెద్ద ఆయన చనిపోయారు. నేను అడుగుతున్న పోలీసులను ప్రశ్నిస్తున్నా, ఈ యాక్సిడెంట్కి ఎంతో కొంత బాధ్యత పోలీసులు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గుంటూరు పోలీసు కమిషనర్ గారు ఒక వీడియో అన్నది పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆయన ఏమంటున్నారు. ఈయన ఏమంటున్నారో ఒకసారి వినండి. ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30 పట్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మలు ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో
చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చుడు, అరెస్టులు చేసుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదే చెప్పాలనుకుంటున్నారు గౌరవనీయులు పోలీస్ అధికారి గారు. నేను ఒకటే విషయం చెప్తాను ఏంటంటే, ఇదేదైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయారో, ఈ యాక్సిడెంట్కు ఎంతో కొంత పల్నాడు పోలీసులు బాధ్యులు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ట్రాఫిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసింది మీరే. అదే సింపుల్ విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఊరికి వస్తున్నాడు, వచ్చేటోడు వచ్చి ఆయన కార్యక్రమం మీద చేసుకుని ఆయన వెళ్ళిపోయేటోడు. ఆయన రాకని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి, ఆయన రాకని మీడియాలో ఒక సెన్సేషన్ చేసి, ఆయన రాకని నేషనల్ లెవెల్ ఒక పెద్ద ఇష్యూని చేసి, ఈరోజు ట్రాఫిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి, ఈరోజు ఒక వ్యక్తి చావుకి ఇండైరెక్ట్గా పోలీసులు కారణం కాదా అని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను. వచ్చేదిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే సాక్షిలో ఒక రోజు ఏదో వీడియోలు వేసుకునేవాళ్ళు సాక్షి ఛానల్లో. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కూర్చొని టీవీల ముందర జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు అంటే అది పల్నాడు పోలీసుల వైఫల్యం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీ వల్లనే కదా ఇంత మార్కెటింగ్ జరిగింది, ఈరోజు మీ వల్లనే కదా ఈ ఇష్యూలు జరిగినాయి. ఇదేదైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ యాక్సిడెంట్కి ఇండైరెక్ట్గా మీరు కారణం కాదా? ఇన్ని సమస్యలకు ఇండైరెక్ట్గా మీరు కారణం కాదా? ఒక్కసారి దయచేసి పల్నాడు పోలీసులు సమాధానం చెప్పాలి. సింపుల్గా పోయే విషయాల్ని రాజకీయాలలో వేలుపెట్టి అధికారులు పోలీసులు ఇంత పెద్ద లెవెల్కి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లు క్రియేట్ చేసి, దాని తర్వాత క్రియేట్ చేసిర్రు అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ల మీద కేసులు పెట్టి మళ్ళీ అమాయకుల్ని లోపలికి తోసి వాళ్ళ మీద కేసులు పెట్టి పెద్ద రాద్దంతో పెద్ద రచ్చ. ఇంత అవసరం ఉందా అసలు రాష్ట్రంలో? నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం మీద తప్పకుండా మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.